మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. రేపటి దినాన ప్రభు బల్లారాధన ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ముంచుట బాప్తిసం తీసుకున్న వారికి ప్రభు బల్లారాధన ఇవ్వబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధిలో మన పొరపాట్లను ఒప్పుకొని ఆత్మ సిద్ధముగా ఉండి ప్రభు బలలో పాలు పంపులు పొందితే ఎంతో మన కుటుంబానికి ఆరోగ్యం, క్షేమం, భద్రత. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. అమ్మింగ్ వస్తుంది కొద్దిగా సౌండ్. యోహాను సువార్తమానం 6వ అధ్యాయం 53 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. అమ్మింగ్ కొద్దిగా దగ్గర. యోహాను సువార్తమానం మీరు మనుష్య కుమారుణ్ణి శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడై నిత్య జీవము గలవాడు అంత్య దినములలో నేను వారిని లేపొదును. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను భక్తుడు తన పుస్తకంలో యేసు క్రీస్తును గురించినటువంటి కొన్ని మాటలు ఇట్లా రాయబడ్డాయి. యేసు ఇలాగా మాట్లాడాడు అని ఆ యొక్క గ్రంథంలో లిఖితం చేయబడ్డాయి. ఎందుకు అని అంటే, రేపటి ప్రభు బల్లారాధన నిమిత్తమై ప్రభు బలలో పాల్పంపులు పొందేవారు ఎలాగ ఉండాలనో కొన్ని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తమును త్రాగే వారు మీలో మీరు జీవము కలిగినటువంటి వారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు బల్లారాధన వాస్తవానికైతే బైబిల్ ప్రకారం ప్రతి వారము ఇవ్వమని బైబిల్లో రాయబడి, కానీ మన పితరులు పరిశుద్ధులు కొన్ని సందర్భాల్లో వారానికి ఒకసారి అంటే వీళ్ళు చిన్న చిన్న తప్పిదాలలో, పాపములో, మాటనో, చూపునో, నడవడికను బట్టో తప్పిపోతుంటారు. వీళ్ళు అంతగా గట్టిగా నిలబడలేరు అని ఆలోచన చేసి కొన్ని చోట్ల వారానికి ఒకసారి ఇస్తుంటారు. మంచిదే, దాన్ని మనం తప్పు పట్టకూడదు. కొంతమంది 2 వారాలకు ఒకసారి ఇస్తుంటారు,
మంచిదే, వారిని మనం తప్పు పట్టకూడదు. వారి యొక్క సంఘ కార్యక్రమాలను బట్టి, సమయాలను బట్టి ప్రభు బలారాధన అనేది ఇస్తూ ఉంటారు. మంచిదే, దానికి ఎవరు ఆటంకపరచకూడదు, నిరాకరణం పొరపాటుని చేయకూడదు. కొంతమంది పెద్దలు నెలకు ఒకసారి ఇస్తే బాగుంటుంది, వీళ్ళు కొన్ని సందర్భాల్లో తప్పటడుగులు వేస్తూ పడిపోతుంటారు. నెలకు ఒకసారి కొద్దిగా భయం ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో ఈ క్రమాన్ని పెట్టారు. ఆ క్రమ ప్రకారమే మనం కూడా నడుస్తూ వస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడినటువంటి క్రమాలను మనము తప్పు పట్టకూడదు. కానీ కొన్ని సందర్భాల్లో సమానుకూలను బట్టి మనము ముందుకు వెళుతూ ఉండాలి. ప్రభు బలలో పాలు పంపులు పొందేవారు ఉండవలసినటువంటి కొన్ని జాగ్రత్తలు మనకు కనపడుతూ ఉన్నాయి. మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తమును త్రాగే మీలో జీవము గలవారు అవుతారు. రక్తాన్ని భుజించి ఆయన శరీరాన్ని తినే ప్రతి ఒక్కరట జీవము కలిగిన వారు అంటే ప్రభు రక్త మాంసములో పాలు పంపులు పొందని వారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? నా ప్రియ దేవుని బిడ్డలారా, వారి విషయంలో జీవము లేనివారు అని మనం అనుకోవాలి. చాలామంది అంటారు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా? అదో వాళ్ళు తప్పు చేస్తున్నారు కదా, ఇదో వీళ్ళు తప్పు చేస్తున్నారు కదా అని చాలామంది కూడా రక్షించబడిన వారు ఏలెత్తి చూపిస్తుంటారు, రక్షించబడని వారు కూడా ఏలెత్తి చూపిస్తూ ఉంటారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, వారు చేస్తున్నటువంటి తప్పిదాలకు వారే ఉత్తరవాదులు, వారు చేస్తున్నటువంటి పొరపాట్లకు వారే ఉత్తరవాదులు. రక్షించబడినటువంటి రక్షించబడినటువంటి మనము దేవునికి నీకు ఉన్నటువంటి ఆత్మీయ బంధం అనేది ఎంత మాత్రము ముందుకు వెళుతున్నదో గ్రహించుకొని నడిపించబడాలి. హల్లెలూయా, శబ్దం గట్టిగా హల్లెలూయా. వారి వైపు వీరి వైపు, పడిపోయిన వారి వైపు పడని వారి వైపు నువ్వు చూస్తున్నంత కాలము కూడా నీ ఆత్మీయ జీవితం అనేది వారికెళ్ళి వీరికెళ్ళి చూస్తూ చూస్తూ సంవత్సరాలు గడిచిపోతుంటాయి. కానీ దేవునికి దగ్గరయ్యే పరిస్థితుల మధ్యలో నువ్వు ఉండలేకపోతాం. కానీ రక్షించబడినటువంటి వారు కొన్ని సందర్భాల్లో తప్పిదాలు చేస్తున్నప్పటికీ కూడా వారి తప్పిదాలను బట్టి పరమందున్నటువంటి దేవుని దగ్గర క్షమాపణ కోరేవారు. మనుషుల దగ్గర క్షమాపణ కోరాల్సిన అవసరం లేదు, మనుషుల దగ్గర క్షమించమని అడగాల్సిన అవసరం లేదు, మనుషుల దగ్గరికి వెళ్ళి బ్రతిలాడుకోవాల్సిన అవసరం లేదు. మనము చేసినటువంటి తప్పిదానాలను బట్టి మన హృదయాన్ని సరిచేసుకోవటానికి, మన యొక్క పాపాలని కడిగి వేసుకోవటానికి, మనల్ని క్షమించే దేవుని దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలంటే ఆయన దగ్గర మనము క్షమాపణ అడగగలిగితే క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి వాడిగా మన మధ్యలో నిలిచి ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వారిని చూసి వీరిని చూసి భక్తులు పడిపోతూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. వారిని చూసి వీరిని చూసి వారికి ఏమో బాగానే ఉంటారు, పడిపోతుంటారు, లేస్తుంటారు, దేవునిలో మరలా ఏమండి దేవుని దగ్గర క్షమాపణ కోరి ముందుకు వెళుతూనే ఉంటారు, వారు దీవించబడుతూనే ఉంటారు. కానీ నీవు మనుషుల వైపు చూసినంత కాలం, మనుషుల వైపు చూసినంత కాలం నీ భక్తి సన్నగిల్లిపోతుంది, నీ యొక్క భక్తి మార్గం ముందుకు వెళ్ళదు.
నీ యొక్క భక్తి మార్గం అనేది పొరపాటునే ముందుకు వెళ్ళదు. ఎవరు ఎటుపోతే నాకెందుకు, నా దేవునితో నేను సత్య సంబంధాన్ని కలిగి ఉన్నానా లేదా? ఎవరు ఎటుపోతే నాకెందుకు, నా ఆత్మీయ జీవితాన్ని నేను దేవుని దగ్గర హృదయపూర్వకంగా నేను బ్రతిమలాడుకొని ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నానా లేదా అనేది నీ హృదయములో ఒక క్వశ్చన్ మార్కుగా నిలబడాలి. ఎంతోమంది తెలిసినటువంటి వాళ్ళు భక్తిలో పడిపోతుంటారు, లేస్తూ ఉంటారు. నీ గురి మాత్రము యేసయ్య వైపు చూస్తూ నడిపించబడగలిగితే దేవుడట నిన్ను అంత్య దినములలో నేను నిన్ను లేపుతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆయన శరీరాన్ని, ఆయన యొక్క ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని త్రాగేవాడట నిత్య జీవము కలిగినటువంటి వాడు. నిత్య జీవము అనంటే వారు ఎప్పుడు కూడా దేవునిలో బ్రతుకుతున్నవారు అని అర్థం. నిత్య జీవం అంటే వారిలో ప్రాణం ఉన్నది అనే అర్థం. వారిలో దేవునికి సంబంధించినటువంటి విధానాలు కనపడుతున్నాయి అనే అర్థం. నిత్య జీవము అనంటే నిత్యము దేవునిలో నీవు ముందుకు వెళుతున్నావు కాబట్టి నీలో ఒక నిత్య జీవమున్నది. ఆ జీవము ఏంటయ్యా అనంటే దేవుడిచ్చే ప్రాణం, దేవుడిచ్చే ప్రాణవాయువు, దేవుడిచ్చే ఆ జీవాన్ని చేత పట్టుకొని దేవుని సన్నిధిలో నీవు నాకు ఇచ్చిన నిత్య జీవాన్ని బట్టి నీకు వందనాలని దేవుణ్ణి ఏం చేయాలంటే స్తుతి స్తోత్రాలతో ఆయనకు ఒక గుడి కట్టి, స్తుతి స్తోత్రాలతో ఆయనకు ఒక దుర్గాన్ని స్థాపించి, స్తుతి స్తోత్రాలతో ఆయన నామాన్ని మనం ఏం చేయాలంటే అనేక మందికి ప్రచురణ చేసేవారిగా కనపడినప్పుడట నేను వారిని అంత్య దినములలో లేపుదును, అంత్య దినములలో లేపుదును. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో సందర్భాలలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీ తోబుట్టి వారు కావచ్చు, కంటికి ఎదురుగా కనపడే ఆ పేషెంట్లైనా కావచ్చు, కానీ కొంతమందిని చూస్తే మనిషి మాత్రం ఆ యొక్క పేషెంట్ మనసులో పడుకొని ముక్కుకు ఆక్సిజన్ పెట్టి కంటికి కనపడుతుంటాడు కానీ కదలలేని పరిస్థితి. ఏమైంది ఇతనికి అంటే కోమాలోకి వెళ్ళిపోయాడు. అతను నువ్వు ఎంత కొట్టినా తమకడు, అతన్ని ఎంత గీచినా తమకడు. కారణం ఏమిటి అంటే ఆ వ్యక్తి ఆ వ్యక్తి చూడటానికి మాత్రము జీవముతో ఉన్నాడు కానీ నిర్జీవమైనటువంటి స్థితిలో కనపడుతుంటాడు. అందుకనే చాలామంది అంటారయ్యా కోమాలోకి పోయి నెల అవుతుందయ్యా, కోమాలోకి వెళ్ళి 2 నెలలు అవుతుంది. పైకి మనిషి మాత్రం కనపడుతుంటాడు కానీ అతనిలో నిర్జీవమైనటువంటి స్థితిలో కనపడుతూ ఉంటాడు. దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలు కూడా దేవుని రక్త మాంసములో పాలు పంపులు పొందే ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చే జీవాన్ని పొందుకొని క్రమక్రమముగా భక్తిలో మనం ఏం చేయాలంటే ఎదుగుతూ ఉండాలి. దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో క్రమక్రమముగా రోజులు గడిచే కొంది, వారాలు గడిచే కొంది, నెలలు గడిచే కొంది, సంవత్సరాలు గడిచే కొంది దేవునిలో ఎప్పుడు చూసినా కూడా మనం ఏం చేయాలంటే క్రమక్రమముగా ఎదుగుచూ ఉండాలి. అప్పుడే నీవు దేవునిలో జీవాన్ని పొందుకున్నావని దేవుని ద్వారా పేరును పొందుకోగలుగుతావు. దేవుని ద్వారా ఇతడు జీవించబడుతూ ఉన్నాడని దేవుని ద్వారా పేరు పొందుకోగలుగుతూ ఉంటారు. అందుకని కొంతమంది భక్తులు పాట రాసి ఉన్నారు, జీవించుచున్నానన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఏం పేరంట? పేరుకు మాత్రం నేను కూడా జీవిస్తున్నా.
యువతన చాలామంది కూడా ఏమని ఇంటి మీద బోర్డు పెట్టుకొని నేను క్రైస్తవుడనే, ఇంటి మీద బోర్డు పెట్టుకొని నేను క్రైస్తవురాలనే, ఇంటి మీద బోర్డు పెట్టుకొని నేను కూడా క్రైస్తవుడు నేను చెప్పుకున్నంత మాత్రాన క్రైస్తవుడు కాదు, జీవించుచున్నానన్నటువంటి పేరుకు మాత్రమే క్రైస్తవులుగా కలపడుతున్నాం. కానీ నీవు మృతుడివే, మృత తుల్యమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్న వ్యక్తివి, మృత తుల్యమైనటువంటి ఆ విధానాల్లో నడిపించబడే వ్యక్తివి. అందుకనే పెద్దవాళ్ళు ఊరికే పాటలు రాయలేదండి, జీవించుచున్నటువంటి పేరు మాత్రమే ఉన్నది. కానీ మృతుడవే. ఈ వ్యక్తి ఎవరయ్యా అంటే కోమలోకి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తిని అడిగితే నేను ఫస్ట్లో ఎంత బాగా దేవుల్లో ఉన్నాను తెలుసా, ఫస్ట్లో దేవునితో ఎంత బాగా నడిచేవానో తెలుసా, ఫస్ట్లో ఆది కాలంలో మందిరము విషయంలో ఎంత ముందుకు వెళ్ళేవానో తెలుసా. మరి ఇప్పుడు ఏమైపోయింది నీ భక్తి, ఏమైపోయింది నీ భక్తి మార్గం, ఏమైపోయింది దేవునిలో ఉన్నటువంటి ఆసక్తి, ఏమైపోయింది దేవునిలో ఉన్నటువంటి పట్టుదల, ఏమైపోయింది నీ యొక్క భక్తి మార్గాలు ఎలా ఏమైపోయాయంటే నిర్జీవమైనటువంటి స్థితి. బ్రతికి ఉన్నామని పేరుకు మాత్రమే కనపడుతుంటాడు కానీ మృతుడు, మృత తుల్యమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నవాడు. ప్రభు వాక్యం చెప్తుంది, ఆయన రక్త మాంసములో పాలు పంపులు పొందేవారట జీవము కలిగిన వారు, జీవముతో కూడినటువంటి ఆత్మను పొందుకున్నవారు, జీవముతో కూడినటువంటి ఫలాన్ని దేవుడి దగ్గర పొందుకున్నవారు, జీవముతో కూడినటువంటి దేవుని సన్నిధిలో ఆసక్తిగా నడిపించబడే ఆ జీవాన్ని పొందుకున్నటువంటి వారు ఎలాగుంటారంటే అంత్య దినాలలో వారిని నేను లేపుతాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, పేరుకు మాత్రమే విశ్వాసుని చెప్పుకోవటం కాదు, కానీ విశ్వాసికి తగినటువంటి ఫలాలు నీవు అనుభవించగలిగితే దేవుని ద్వారా నీవు జీవాన్ని పొందుకొందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జీవముతో ఉండినటువంటి వారు కొన్ని విషయాలని క్రమంగా పాటించు. ప్రభు ఫలారాధన తీసుకుంటున్నప్పుడు జీవముతో ఉన్నటువంటి నీవు కొన్ని విషయాల్ని పాటించాలంట. నేను దేవుని సన్నిధిలో జీవము కలిగిన వాడని, జీవము కలిగిన దానిని చెప్పుకుంటే కుదరదు. కానీ జీవముతో కూడినటువంటి వారు ఎలాగుంటారో కొన్ని విషయాలు బైబిల్లో మీకు చూపిస్తాను. వాటిని చెప్పి నేను ముగిస్తానండి. మత్తయి సువార్తమానం 19వ అధ్యాయం. అక్కడ ఎదురుగా కూర్చోండి, ఆగిపోతుందా లేదా చూసుకోండి, మీ సెల్లులు మీరు కాదు. మత్తయి సువార్తమానం 19:16 నుంచి చదవండి. బోధకుడా, నిత్య జీవాన్ని పొందుటకు నేనే మంచి కార్యం చేయాలి. చాలండి, మరలా అదే కంటిన్యూ చేద్దరు, అట్లాగే పెట్టుకోండి. ఒక వ్యక్తి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడంట, అయ్యా నేను నిత్య జీవము గల వానిగా ఉండటానికి నేనేం చేయాలి? దేవుడు అన్నాడంట, దశంభాగంలో కరెక్ట్గా ఉన్నామంటే 1వ తారీఖు రాకముందే 31వ తారీఖే వెళ్ళి చేతిలో పెట్టేవానండి, సావుకుడి చేతిలో. ఇంకేంటో చెప్పు యేసయ్యా. కొత్తిమీరలోను జీలకర్రలోను అన్ని రంగాలలో కరెక్ట్గా ఉన్నావా? పాస్టర్ గారిని అడుగుదాంపా. ఏం పాస్టర్ గారా, నేను ఇచ్చానా లేదంట? అయ్యా ఇస్తున్నాడయ్యా. ఇంకా ఏం చేయాలి? నిత్య జీవాన్ని నేను పొందుకోవటానికి నేనేం చేయాలో నాకు తెలియపరచు. చాలామందికి మిమ్మల్ని
ఏమండి నిత్య జీవానికి ఎంతమంది బావాలో చేతులు ఎత్తండి అంటే అందరు ఎత్తుతారు. ఇప్పుడు ఎత్తండి, నిత్య జీవానికి పోయేవాళ్ళు, నేను నిత్య జీవం పోవాలా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. లేదు నేను నరకానికే పోవాలన్నోళ్ళు చేతులు దించండి. చూడండి ఎంత తెలివికల్లో, ఎత్తుతో ఏమైందో ఎత్తకపోతే ఏమైందో. బాబోయ్ హల్లెలూయా. మెలకుండా ఉంటే ఆయనే చెప్పుకుంటారులే. ఏది చెప్పకపోతే ఆయనే చెప్పుకుంటారులే అని చెప్పేసి ఆలోచనలో పడిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఆ వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నిత్య జీవానికి వెళ్ళటానికి నేనేం చేయాలి అడిగాడు. దశంభాగం ఇస్తున్నావా? ఇస్తున్నానయ్యా. మరి కొత్తిమీర జీలకర్ర వాటిల్లో ముందే పాసనగా అడుగుబో, ఆయన చెప్తాను నా గురించి. అవునా, ఓకే, కానీ నువ్వేం చేయాలో నేను చెప్తాను వినని కొన్ని అంశాలు అక్కడ రాయబడ్డాయండి. చదువు అమ్మ మాటని. అందుకు ఆయన మంచి కార్యమును గూర్చి నీవు జీవములో ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనాలా. ఈ మాత్రం కొద్దిగా కష్టంగా ఉంటాయి, ఏమనుకోమాకండి. హల్లెలూయా. ఎప్పుడు ఆశీర్వదించు ఆశీర్వదించు హల్లెలూయా హల్లెలూయా అని అంటే కుదరదు. వాక్యములో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. తట్టుకొని నిలబడగలిగితేనే సంఘం అని పేరు పెట్టబడుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక రోజున ఇట్లాగే వాక్యం చెప్తా ఉంటే ఒక సంఘంలో ఆమెకేదో పాపం నేను చెప్పిన వాక్యం బాగా తగిలినట్టు, మొత్తం మీద తగిలింది. మధ్యలో లేచింది, ఛీ ఆశ్చర్యందరూ ఇంత ఏం పని లేదు, ఎప్పుడు మా మీద పడే సత్తరా అని అన్నదే. వెళ్ళిపోయిందండి, వెళ్ళిపోయింది. ఇంటికి పోయింది. ఇంటికి పోయి అప్పుడు పాకిళ్ళు, తాటాకులు ఇల్లు. ఏ ఇల్లు? తాటాకులు ఇల్లు. పాస్టర్లకి ఏం పర్లేదు, ఎప్పుడు మా మీద పడి ఏడు చట్టడని చెప్పేసి ఏమండి కొనుక్కొని గట్టి కేకేసి వెళ్ళిపోయింది. నేను కూడా చూసి పాపం ఏంది పాపా ఏమని ఏందో బాధ పెట్టినట్టున్నానే అనుకున్నా. దేవుడు అంటున్నాడు, ఏం బాధపడాల్సిన పనిలే, తుమ్మితే ఊడిపోయే ముక్కుని ఎంతసేపు పట్టుకుంటావురా? పనే తుమ్మితే ఊడిపోయే ముక్కుని ఎంతసేపు పట్టుకుంటాం చెప్పండి. కొంతమంది నా దగ్గరికి వచ్చి ప్రార్థనకు రావాలా వద్దా చెప్పును, నేనేం చెప్పగలుగుతా? ప్రార్థనకు రావాలా వద్దా నువ్వు న్యాయం చెప్తావా లేదా? మీరు గొడవ ఆడుకున్నందుకు సావుకుడు ఏం చేస్తాడండి? హల్లెలూయా హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో తగాదాలు వస్తాయి, గొడవలు వస్తూ ఉంటాయి. మరలా ఏమండి ఫస్ట్ రోజు తగులాడుకున్న రెండో రోజు వచ్చి మరలా ప్రేమ కలిగి మందిరంలో కూర్చుంటూనే ఉంటారు. మధ్యలో నేను న్యాయం చెప్పిన అనుకో, ఎవరి దగ్గర చెడ్డ కావాలా? మీ దగ్గరే చెడ్డ కావాలండి. అలిగి వెళ్ళిపోయింది. ఎక్కడ కాదులేండి, ఏరే చోట అలిగి వెళ్ళిపోయింది. పూరిపాక ఇల్లు. పాపం మధ్యలో వాక్యం చదువుతుంటే వెలిగిపోయింది. అలిగి ఇంటికి వెళ్ళి ఆ ఉట్టి మీద అన్నం తీసుకొని అన్నం వేసుకుంటా ఉంది. యా నుంచి వచ్చిందో ఉట్టి మీద తగిలిచ్చిన తాడికి పాము, కట్ల పాము, దానికే ఉన్నట్టుంది, ఏమో చూసుకోలే. అప్పుడే కరెంటు పోయింది. ఉట్టి తీస్తా ఉందండి. ఆ పాముకి ఏదో సురుకు పుట్టినట్టుంది. అమాతంగా వచ్చి చేయికి పట్టి పీకెత్తే 3 గాట్లు 4 గాట్లు ఇట్ట పట్టేయండి. మాని కేకేసేసరికి అందరూ బయట అందరూ పోయి చూస్తే కట్ల పాము తీసుకొచ్చి బాధిపోయింది. హాస్పిటల్కి చేర్చారు. ఆమె చెప్తుంది, ముందు పాస్టర్ అయ్యని పిలుచుకోరాపోయా, అలిగిపోయావుగా, రావాలి నా పాస్టర్ అయ్యా. చెప్పండి, మీరు ఎన్ని తిట్టినా ఎన్ని అరిచినా లోపల మమ్మల్ని ఎన్ని తిట్టుకున్నా
బయటికి ఎన్ని మమ్మల్ని అనుకున్నా దేవుని ప్రేమ, దేవుని మనసు మాకుంది కాబట్టి వచ్చి పలకరించాల్సిన బాధ్యత మాకుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పలకరించాల్సిన బాధ్యత మాకుంది. పోయిన హాస్పిటల్కి వెళ్ళా, ఏమైందో ఏం కథ అని ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్తే చేయి పెట్టుకుని ఏడుతా ఉంది. చేతికి అది పెట్టారు ప్యానల్. ఏమా ఏంది ఏం కథనండి? పొరపాటున నిన్ను మాట్లాడానయ్యా. ప్రార్థనలో కూర్చుంటే నేను ఆ పాము నన్ను గరిచేది కాదు, రాసపడి వెళ్ళిపోయా. రాసపడితే ఎవరికి నష్టం? దేవుడు చెప్తాడు, ఇదిగో ఆ మనిషి రాసపడి వెళ్ళిపోతుంది కానీ చూసుకో. దేవుని సేవకుడు ఎవరిని కోపంగా గద్దించడు. ఏది ఏమైనా కూడా వాక్యం ద్వారా గద్దించినప్పుడు ఆ గద్దింపుకు నువ్వు లోపడగలిగితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను వారిని అంత్యదినాలలో లేపుతాను. బోరుని ఏడ్చి అయ్యా నా కోసం ప్రార్థన చేయ, పొరపాటైంది, ఏం కాదులే, 4 రోజులు హాస్పిటల్లో ఉంచుతారులే, శుభ్రంగా 3 పూటలు అన్నం పెడతారు, గుడ్డు కూర తీసుకొచ్చి పెడతారు, తిని ఉండు. బ్రహ్మాండంగా అయిపోయిన తర్వాత వచ్చింది మందిరంలో వచ్చి సాక్ష్యం చెప్పింది. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే, నిత్య జీవానికి పొందటానికి ఏమని ఎంతో కష్టంగా ఉంటుంది. కొన్నిటిని ఎదుర్కోవాలి. నిత్య జీవం అనేది ఊరికే రాదు. నిత్య జీవం అనేది 1000 రూపాయలు డబ్బులు ఇస్తే వచ్చేదో, నిత్య జీవం అనేది 2000 డబ్బులు ఇస్తే వచ్చేదో కాదు. నిత్య జీవము అనేది దేవుని దగ్గర ఉచితమైనటువంటి ఆ జీవాన్ని పొందుకునేవారు ఉచితంగా దేవుని దగ్గరికి వచ్చి ఆ దేవుని సన్నిధిలో జీవముతో కూడినటువంటి దేవుని ఆత్మను ఎవరైతే పొందుకుంటారో, జీవముతో కూడినటువంటి ఆత్మలో ఎవరైతే నింపబడతారో, జీవముతో కూడినటువంటి ఆ పరిశుద్ధాత్మ నింపుదలలో భాషలతో మాట్లాడుతూ అగ్ని అభిషేకంతో నింపబడుతూ ఎవరైతే ఉజ్జీవించబడుతూ ఉంటారో దేవుడు వారికట జీవాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను నిత్య జీవానికి పొందటానికి నేనేం చేయాలి? ఏం చేయాలో అక్కడ రాయబడింది. చదువమ్మా, మొట్టమొదటి చదువు. ఏం చేయకూడదంట? ఏం చేయకూడదంట? నరహత్య చెయ్యకూడదు. ఒక రోజున మోషే అటు వెళ్తా ఉంటే నడుచుకుంటూ, మోషేకు సంబంధించినటువంటి బంధువులలో ఒకరిని వేరే వాడు వచ్చి కొడుతున్నాడంట. పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు. కొడుతుంటే మోషే చూశాడు, రే వీడెవడు నా బంధువుడు అంటున్నాడే, వీడెవడు మా వంశస్థుడు అంటున్నాడే, ఎవడో వచ్చి మా వాణ్ణి కొడుతుంటే నేనెందుకు చూడాలి అని చెప్పేసి అట్లా ఇట్లా చూసి అతని దగ్గర ఉన్న కర్రతోటట అమాంతంగా తీసి పొడిచి చంపేశాడంట. బైబిల్లో ఉన్న మాటే. అతన్ని ఎవరు గుర్తుపట్టకూడదని ఇసుక తీసి ఇసుకలో పాతి పెట్టాడంట. ఏం చేసినట్టు ఇతను? ఏం చేసినట్టు చెప్పాలి? ఏం చేసినట్టు? నరహత్య. నిత్య జీవానికి పొందేవాడు ఎన్నో వాటిని ఎదుర్కోవాలి. కొన్ని అడ్డుగా ఉన్నటువంటి ఆత్మీయ జీవితానికి అడ్డుగా ఉన్న వాటిని ఏం చేయాలంటే తొలగించుకోవాలి. వాటిని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి క్షమాపణ హృదయాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారే జీవము కలిగిన వారు దేవుని రక్త మాంసములో పాలు పొందడానికి అర్హులుగా పిలువబడతారు. జీవము కలిగిన వారు చేయవలసినటువంటి మొట్టమొదటి విధానం ఏంటంటే నరహత్య చెయ్యకూడదు. రెండవ మాట చదవండి. అది మనకు అనవసరములే, ఎందుకని దాంజోలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది డేంజర్తో కూడింది.
కొన్ని సందర్భాల్లో కొన్ని చెప్పాలి, కొన్ని ఫుల్ స్టాప్ పెట్టేయాలి, ఇది మనది కాదులే అని. పెట్టిద్దలే అని అంటున్నప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, అంతే అంటదిలే కానీ 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 అబ్బా ఆమె చూడట్లేదు కానీ పైన దేవుడు చూస్తుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు బలలో పాలు పంపులు పొందే వాళ్ళు నిత్య జీవానికి వెళ్ళటానికి సిద్ధపడే వాళ్ళట దొంగతనం అనేది చేయకూడదంట. ప్రాణం పోయినా కూడా, ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా, తుది శ్వాస వరకు నేను ఉంటానయ్యా, నీవే కావాలేసయ్యా, నీ తోడే చాలయ్యా, నా సెల్లి నిన్ను విడువలేనయ్యా నా ప్రాణ ప్రియుడా. పాడండి పాడండి. నా యేసయ్యా నీతో ఉంటానయ్యా, ప్రియుడా మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా, నా ప్రాణ ప్రియుడా మహనీయుడా, నా యేసయ్యా కబులు పడదాం గట్టిగా. ఉంటానయ్యా, నా ప్రాణ ప్రియుడా మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా, ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, శ్రమలు శోధించినా, నాతో నీవున్నా ధైర్యమే కలిగినా, శ్రమలు శోధించినా, నాతో నీవున్నా ధైర్యమే కలిగినా, ప్రాణం పోయేంత వరకు నీ తోడేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, ప్రాణం పోయేంత వరకు నీ తోడేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేదయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేదయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. బయట పాటలు తక్కువ నాకు రావటం, నేర్చుకోవాలి. ఇప్పుడు నేర్చుకుంటా ఉంటే అలవాటు అవుతా ఉంటుంది. మూడవదిగా గమనిస్తూ ఉంటే ఎఫెక్ట్ తగ్గి పూర్తిగా ఏం చేయకూడదంట. మూడవదిగా గమనిస్తూ ఉంటే దొంగతనం ఏం చేయకూడదు. నాలుగవదిగా గమనిస్తే ఏమండి, అబద్ధ సాక్ష్యము. కొంతమంది చిల్లిగా అబద్ధాలు ఆడతారండి. ఫోన్తో నీకేం పని లేదు, నువ్వు చూసుకోవాలి. చిల్లిగా అబద్ధాలు ఆడుతూ ఉంటారు. చిన్న చిన్నోటికే దేవుని బిడ్డలు దేవుని దగ్గర జీవాన్ని పొందుకునేటువంటి వ్యక్తులు ఎలాగుండాలంటే అబద్ధము అనేది పలకకూడదంటండి.
దోర్నాల్ బస్ స్టాండ్లో నీకు ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఒక బ్రదర్కి ఫోన్ చేసి, బ్రదర్ ఎక్కడున్నావు అని అన్నా. నేనన్నా ఇప్పుడే ఒంగోలు బస్ స్టాండ్లో ల్యాండ్ అయ్యాను అని అన్నాను. ఏడున్నాడు? దోర్నాల్ బస్ స్టాండ్లో ఉన్నాడు. నేను కూడా అక్కడే ఉన్నా, వాడి వెనకనే ఉన్నాను. నేను ఒంగోలు బస్ స్టాండ్లో ల్యాండ్ అయ్యానన్నా అని. అవునా బ్రదర్, ఒంగోలులో ఉన్నావా? ఏం పని ఉండి వెళ్ళావు? ఫలానా పని ఉంటే వచ్చానన్నా, ఇప్పుడే వచ్చానన్నా, సాయంత్రం వచ్చిన తర్వాత కలుస్తాలే అని అనబోయిండండి. అనబోయాడు, ఎదురుగా పోయి నిలబడ్డా. సారీ అన్నా అని అంటాను. సారీ అన్నా. అప్పుడు నాకు ఈ మాట గుర్తొచ్చింది. నిత్య జీవానికి వెళ్ళే వ్యక్తులు ఏం బలకకూడదంట, ఏం బలకకూడదంట, ఏం బలకకూడదంట. పనులకు వెళ్ళేటప్పుడు కూడా గమనియాల. మనం పోయింది 3 రోజులే, 4వది కలుపుతారు. నేను పలానా రోజు రాలే, గురువారమా, సరిగ్గా చూసుకురాలే, చూసుకో. నేను 4 రోజులు వచ్చినా. ఏం బలకకూడదు చెప్పాలి, ఏం బలకకూడదు. ఎవరిలో జీవముతో కూడినటువంటి ఆనందాన్ని దేవుని దగ్గర పొందుకునేవాళ్ళు, రక్త మాంసములో పాలు పంపులు పొందేవాళ్ళు, దేవుని శరీరాన్ని రక్తాన్ని భుజించేవారు, జీవముతో కూడినటువంటి మార్గంలో దేవునితో పాటు కొనిపోబడాలని తీర్మానం చేసుకునే వాళ్ళు ఎలా ఉండకూడదు అంటే అబద్ధ సాక్ష్యాన్ని పలకకూడదు. అవసరమైతే స్ట్రైట్ ఫార్వర్డ్, ముఖాముఖిగా మాట్లాడే విధానం. అక్కడ 5వది గమనిస్తూ ఉంటే సన్మానించే విధానం. తల్లిదండ్రులని, జీవాన్ని పొందుకునేవారట, దేవుని జీవాన్ని పొందుకునేవారు, ప్రభు బలలో పాలు పంపులు పొందేవాళ్ళట. తల్లిదండ్రులని సన్మానించే విధానం. కొన్ని కుటుంబాలు నేను చూస్తా, మీరేమనుకో మాకండి, చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. అన్న తరపున వచ్చిన వాళ్ళని అనుకోండి, ఏందంట మధ్యాహ్నానికి పోతారంటనా, ఎవడు వండి పెడతాడో, సాయంత్రం 5 గంటల బస్సు ఉందిలే పొమ్మని చెప్పా. ఆయన అంటాడమ్మా, రాక వచ్చారు పాపం, 2 రోజులు ఉండనీలే, ఎవడు వండి పెడతాడు, నేను వండి పెట్టనా. రెస్టారెంట్కి పోయి బిర్యానీ తెచ్చి ఇచ్చామాట, తెచ్చి. అదే అక్క తరపున వాళ్ళు రాని 4 రోజులు ఉండిపోలే. ఎన్ని రోజులు? అన్న తరపున వాళ్ళు వస్తేనేమో 1 రోజు మధ్యాహ్నానికి. మీళ్ళలోనే ఉంటారు ఆ స్వభావం కలిగిన వాళ్ళు. దేవుడు వాటన్నిటిని తరుమును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇద్దరిని ఒకే రీతిగా చూసుకునే భావం. మన నిత్యరాజ్యముగా ఊరికి వస్తుందండి. ఏదో ప్రభు బలలో పాలు పంపులు పొందాంలే, ఇంకా ఇబ్బంది లేదులే, నాకు నిత్యరాజ్యం ఉంది అనుకుంటే కుదరదు. నిత్య రాజ్యానికి పోవటానికి నీకు కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఆ అడ్డంకులన్నిటిని నీవు తీసేసుకోవాలి. దేవుని కంటే ముఖ్యం కాదని అనుకోవాలి. నా దేవుని కన్నా ఏది ముఖ్యం కాదని వాటన్నిటిని మనం తీసేసుకున్నట్లయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అంత్య దినాలలో వానిని నేను లేపుతాను. చివరి మాట గమనిస్తుంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలా? నిన్ను వలె నీ పొరుగు వారిని, వాని శత్రువైన కానీ ప్రేమించు, దగ్గరికి
ఈ మధ్య మందిర పరిచర్య విషయంలో కొడుకు కొట్లాడుకుంటున్నారని తెలిసింది నాకు. ఏందమ్మా పలాను రామ నాతో నేను మాట్లాడాలి అన్న, ఏమతో నేను మాట్లాడాలి. యవనస్తుల పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, దేవుని ప్రేమను కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నైనా ఉండని దేవుని ప్రేమను నువ్వు కనపరచు. ప్రభు బలలో పాలు పంపులు పొందే యవనస్తుల పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. దేవుని ప్రేమ నీలో ఉంటే ఆ దేవుడు నీలో ఉన్నట్లే. ఆ దేవుని ప్రేమలో నువ్వు నడిపించబడినట్లయితే ఆ దేవుని ప్రేమ నిన్ను వెంటాడుతూ నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ ఆత్మీయ జీవితంలో ఏమండి స్టెప్ బై స్టెప్ దేవుని ఆశీర్వదించుకుంటూ వెళుతూ ఉంటాడండి. ఇవన్నీ మనము చేయగలిగితేనంట కొరింథీ మొదటి పత్రికలో 11వ అధ్యాయం 31వ వాక్యం. 11వ అధ్యాయం మొదటి కొరింథీ. అయితే మనలను మనమే ఏం చేసుకోవాలంట అంటే విమర్శ చేసుకోవాలి. మనలను మనమే విమర్శ చేసుకోవాలా దేవుని దగ్గర. ఇవన్నీ మనం ఫాలో అవుతున్నామా లేదా? నిత్య జీవానికి వెళ్ళాలంటే వీటన్నిటిని విషయంలో విమర్శ చేసుకోవాలి. ప్రభు బల్లారాధన అనేది ఊరికే ఉండదు. ఎంతో పశ్చాత్తాపడితే, ఎన్నో పొరపాట్లు మనం దేవుని దగ్గర ఒప్పుకుంటే, ఎన్నో అతిక్రమాలను దేవుని దగ్గర ఒప్పుకుంటే ఏమండి చివరిసారిగా విమర్శ చేసుకున్న తర్వాతట దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన సన్నిధిలో ప్రభు బలలో పాలు పంపులు పొందటానికట అర్హతను దేవుడు అనుగ్రహిస్తాడు. కాస్త కఠినమైన కూడా ఇది వాక్యం నా కొరకే, ఈ వాక్యం నన్ను సరిచేయటానికే అని ఎవరైతే ఆత్మీయ జీవితంలో ఎవరైతే నిత్య జీవానికి పొందాలని కంకణం కట్టుకుంటారో వీటన్నిటినీ రోషంగా దేవుని సన్నిధిలో పాటించగలిగితే ఆ దేవుడు మీ అందరికీ నిత్య జీవాన్ని అనుగ్రహించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.